తెలంగాణ స్టూడెంట్స్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని. తెలంగాణ స్టూడెంట్స్ కూడా దీ కెన్ యూటిలైజ్ అనమాట. బికాజ్ ఎందుకంటే మనకి ఇంకా ఆడియో పెంచాల్సిన అవసరం ఉందా? సౌండ్ ఏమైనా క్లియర్ ఉంది కదా? ఇంకేం అవసరం లేదా? యా, ఓకే. సో మనకి క్లాసెస్ అనేవి ఇంకా రెగ్యులర్ గా ఉంటాయన్నమాట. సో చాలా సంవత్సరాల తర్వాత మనకి నోటిఫికేషన్ రావడము, మరి ఎంతో మంది అభ్యర్థులు నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, వ్యవస్థలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పుడు మరి ప్రతి ఒక్క అంశం పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. కానీ ఓన్లీ నా ఆర్ట్ పీఈటీలు కూడా మనకి ఈ రోజులలో డిఎస్సీలో నోటిఫికేషన్ ప్రకటిస్తున్నప్పుడు, మరి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకి ఎందుకు వీళ్ళు నోటిఫికేషన్ కేటాయించట్లేదు, పోస్టులు కేటాయించట్లేదు ఎక్కువగా? ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి పోస్టులు అనేవి. యాక్చువల్ గా ఏపీలో దాదాపుగా ఒక 2000 నుంచి 2500 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా 3000 పోస్టుల కంటే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకు మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా మనకి చాలా క్లియర్ గా అన్ని రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు అందించాలి, పిల్లలకు అందించాలని చెప్పేసి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో కూడా ఆర్ట్ అనే సబ్జెక్ట్ ని, క్రాఫ్ట్ అనే సబ్జెక్ట్ ని, మ్యూజిక్ అనే సబ్జెక్ట్ ని ఒక సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎట్లా చదువుకుంటామో, ఒక సబ్జెక్ట్ ని ఎలా రెగ్యులర్ సబ్జెక్ట్ ని ఎలా ట్రీట్ చేస్తామో అదే విధంగా ఉండాలని చెప్పేసి మనకి చాలా క్లియర్ గా మనకి ఒక 2-3 పేజీలు కేటాయించడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో. మరి అయినా కానీ మేబీ ఫ్యూచర్ లో మనకి అవకాశాలు ఈ ఎన్ఈపి ద్వారా కానీ ఖచ్చితంగా ఈ సైడ్ నుంచి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ నేర్చుకున్న అభ్యర్థులకి చాలా వరకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం మనం. కమింగ్ నోటిఫికేషన్ తెలంగాణలో కూడా ఉంది, ఒక భారీ నోటిఫికేషన్ ఉంది. ఇటు ఏపీ అభ్యర్థులు తెలంగాణ అభ్యర్థులు ఏపీలో కూడా ఓపెన్ కేటగిరీలో మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఎనీవే మనం ఈ రోజు క్లాస్ ఏంటంటే మనకి అసలు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఎలా చేయాలి, దీనికి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనము క్లియర్ గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. సో ఇప్పటి నుంచి మనకి ఇందులో ఇచ్చిన ఎన్ని మార్క్స్ ఉన్నాయో, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లియర్ గా జెండర్ స్టడీస్ తో సహా మీకు నేను క్లాసులు అందించే బాధ్యత నాదనమాట. మన గురించి తెలిసే ఉంటది, చిరంజీవి సార్ అంటే ఆర్ట్ ఫ్యాకల్టీ. మనకి నాది క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఏ హిస్టరీ ఉంది, యూజీసీ నెట్ క్వాలిఫైడ్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి, తర్వాత ఎంఏ హిస్టరీ నుంచి కూడా సెట్ క్వాలిఫైడ్ అనమాట. సో దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు నాకు ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆర్ట్ ఎడ్యుకేషన్ లో నాకు గణనీయమైన నాకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉందన్నమాట. పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేసిన, అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఆర్ట్ హిస్టరీ పైన చాలా అనుభవం ఉందన్నమాట. సో అంతేకాకుండా మనకి రీసెంట్ గా జరిగిన 2017 ఎగ్జామ్ లో 2018లో మనకి రిక్రూట్మెంట్ జరిగింది తెలంగాణలో. దాదాపుగా అందులో మొదటి 10 ర్యాంకులు నా స్టూడెంట్స్ కే వచ్చాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా దాదాపుగా ఓవరాల్ గా ఒక 30 నుంచి 35 మంది అభ్యర్థులు మరి మంచిగా వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ సొసైటీస్ లో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు అనమాట. యూనో మీకు ఆల్రెడీ మనకి దాంట్లో ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళు ఏ విధంగా నా క్లాసెస్ ఉంటాయి అనేది నా అనుభవం పైన వాళ్ళు ఇచ్చిన వీడియోస్ మనకు ఆల్రెడీ కూడా మన వెబ్సైట్ లో ఉన్నాయి. సహజ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ లో కూడా ఉండడం జరిగిన విషయాన్ని గ్రహించగలరు. ఓకే, రైట్. సో ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మనకి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ వీళ్ళు మనకి సపరేట్ గా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సిలబస్ మనకి 2018లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ పైన మరి బిఎస్సి సిలబస్ అప్డేట్ చేయాల్సిన విషయం పైన ఇంతవరకు మనకి ఎలాంటి సమాచారం అయితే లేదు ఏపీ నుంచి కూడా. కాబట్టి ఒకవేళ చేంజ్ చేస్తారు అనుకుందాం, చేంజ్ చేసినా కానీ చాలా వరకు 70 నుంచి 80% సేమ్ సిలబస్ మనకు అందులో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ సిలబస్ ఏమైనా చేంజ్ చేసినా కానీ అదే సిలబస్ ఉంటుంది, అదే కరికులం ఉంటుంది, అదే విధంగా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది అదే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. ఫస్ట్ ఈ రోజు ఆర్ట్ గురించి ఇస్తాను, క్రాఫ్ట్ గురించి కూడా మీకు ఇస్తాను. క్రాఫ్ట్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్ గా మనకున్న పోస్టులు తక్కువ పోస్టులు అనే అంశం పైన మనము ఇక్కడ ఏ మాత్రం కూడా మనము డిసప్పాయింట్ అవ్వద్దు. సో మీ ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేయండి, ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటారో మోటివేషన్ చేయండి, చాలా క్లియర్ గా ప్రిపరేషన్ చేయండి. మనకి ఏ ఎగ్జామ్ అయినా ప్రభుత్వం ప్రజెంట్ సిచ్యువేషన్ కండిషన్స్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా కానీ దానికి ఫస్ట్ ఏంటిదంటే ఆ సక్సెస్ అవ్వడానికి ఒక స్ట్రాటజీ అవసరం అన్నమాట. ఓకేనా? అందుకని నేను మీకు ఇంతకు ముందు మనకి ఎప్పుడైతే మనకి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో ఏపీ నుంచి, సో ఆటోమేటిక్ గా మీకు ఆ సిలబస్ కాపీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీడిఎఫ్ ఫైల్ మీకు
మన వాట్సాప్ గ్రూప్ లో ఏపీడిఎస్సి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ కోచింగ్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం. దాంట్లో మీకు ఈ సిలబస్ కాపీని నేను పోస్ట్ చేయడం జరిగింది, మీరు గమనించండి. ఓకే, సో మీకు చెప్పిన ఒక 10 నుంచి 15 సార్లు ఆ సిలబస్ ని తరవుగా క్లియర్ గా వర్డ్ టు వర్డ్ ప్రిపరేషన్ చేయాలని మీకు ఆల్రెడీ సూచించడం జరిగింది. ఓకేనా, మరి ఎంతమంది చదివిన విషయం పైన నాకు ఐడియా లేదు, బట్ కానీ నేను అదే చెప్పిన, ఏ ఎగ్జామ్ ప్రభుత్వ ఉద్యోగానికి సాధించాలనుకున్నప్పుడు ప్రస్తుత కండిషన్స్ లో, ప్రస్తుత సిచ్యువేషన్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి చాలా హై టఫ్ గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంతమంది పోటీ పడుతున్న విషయం. అంతేకాకుండా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది, ఎగ్జామ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ తయారీ విధానం అనేది మార్కులకు లోనైందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. కాబట్టి నేను మీకు చూపించే అంశం ఏంటంటే, మీకు ఇచ్చిన సిలబస్ కాపీ ఏదైతే ఉందో నేను మళ్ళీ వాటిని పోస్ట్ చేస్తాను. కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ ఆ సిలబస్ ని తరవుగా దాదాపు ఒక 10 నుంచి 20 సార్లు వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఒక కాపీ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ప్రింట్ తీసి పెట్టుకొని మీకు హ్యాండ్ కాపీగా పెట్టుకోవాలి. మీరు పుస్తకాలు మీ దగ్గర ఉన్నా, లేదా మొబైల్లో ఉన్నా, ఎక్కడున్నా, మీరు బస్ లో జర్నీ చేస్తున్నా, ఆటోలో ఉన్నా, జస్ట్ వాకింగ్ చేస్తున్నా, ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మీ ఆ సిలబస్ కాపీని ఓపెన్ చేసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఎందుకంటే మనకి ఆర్ట్ అనేది ఎగ్జామ్ అనేది, క్రాఫ్ట్ అనేది ఎగ్జామ్ అనేది ద టర్మ్ నాలెడ్జ్. ఓకే, ఆర్ట్ క్రాఫ్ట్ అనేది ఏంటంటే టర్మ్స్ ఆధారంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఈ టర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ట్ లో మనకి సింపుల్ గా వెటాన్ విట్ అనే టెక్నిక్ ఉంటుంది. ఓకే, సో ఆ వెటాన్ విట్ అనే టెక్నిక్ దేంట్లో ఉంటుంది, ఏ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఓకే, తర్వాత ఏ మెటీరియల్ వాడతారు, ఏ పేపర్ పైన వాడతారు, అది ఏ సందర్భంలో వాడాల్సి వస్తుంది. సో దీనిపైన మనకి చాలా క్లిస్టర్ క్లియర్ గా మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇది కాన్సెప్ట్. వెటాన్ విట్ అనేది టెక్నిక్ అనేది ఆర్ట్ లో ఏ సందర్భంలో వాడతాం, ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడాల్సి వస్తుంది, దాన్ని ఎక్కడ వాడతాం. ఓకే, సో ఈ విధంగా కాన్సెప్ట్ అనేది మాకు మీకు నేర్పిస్తాను. మీరు నా క్లాసెస్ ని, నేను ఇచ్చే మెటీరియల్ విని చదివి మీరు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, మీరు టీటీసీ చేసే ఉంటారు కాబట్టి నేను చెప్పే అంశాలన్నీ కూడా మీకు రివైజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, మీరు ఎప్పుడో నేర్చుకుని ఉండొచ్చు. టీటీసీ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మనకి జస్ట్ ఇక్కడ టైం పాస్ ఒక ఏంటంటే ఎప్పుడో జస్ట్ ఒక అప్లికేషన్ అందులో పడేసి మనం ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం. బట్ దాంట్లో మనకి ఏం నేర్పించడం విషయం మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ కోర్సు, మన దగ్గర నేర్చుకునే కోర్సు ఒకవేళ ఫ్యూచర్ లో రేపు ఒకవేళ మనకి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక అనుకుందాం, సరే మీకు మీరు ట్రై చేసే వాళ్ళందరికీ రావాలని కోరుకున్నాం. ఎవరో ఒక అభ్యర్థి నా దగ్గర క్లాసులు తీసుకుంటూ, సో ఆ అభ్యర్థికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. నా దగ్గర క్లాసెస్ తీసుకున్న అభ్యర్థి వీళ్ళు నా క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసి రేపు ఇంటర్నేషనల్ స్కూల్లో, ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఎడ్యుకేషన్ రంగంలో ఉద్యోగం సాధించడానికి నేను ఇచ్చే సబ్జెక్ట్ 100% మీకు వర్క్ఫుల్ అవుతుంది. డామ్ షూర్. నేను మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. సో నేను ఇచ్చే సబ్జెక్ట్ ఆధారంగా అక్కడ మీరు లోకల్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, టౌన్ లో కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్లో మినిమం 30,000, 25,000 to 30,000 రూపాయలు సంపాదించే మీ టౌన్ లో సంపాదించే విధంగా నేను మీకు సబ్జెక్ట్ అందిస్తాను. ఓకే, సో మనం 2 రకాలుగా మనం ఆలోచించాలి. మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నాం, ఉన్న పోస్టులు తక్కువే, కానీ మన టార్గెట్ మాత్రం మనం యూనో నాకు ఒక పోస్ట్ అందులో ఉంది, ఉన్న పోస్టులలో నా పోస్ట్ 1 అనే విధంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఉన్న పోస్టులు తక్కువ ఉన్నాయి కదా డిసప్పాయింట్ కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఉన్న పోస్టులు 4 కావచ్చు, 5 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, బట్ నా పోస్ట్ నాకే ఉందనే విషయం పైన మీరు గ్రహించాలనేది చూడాలి. ఓకే, సో ఇక్కడ టెక్నికల్ విషయం ఒకటి చూద్దాం. ఏమేమి మెసేజ్ చేశారు? ఈసారి తెలంగాణ డిఎస్సీలో ఆర్ట్ పోస్టులు ఉండే అవకాశం ఉందా సార్? ప్లీజ్ టెల్ జెన్యున్లీ నో వన్ ఈజ్ గివింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. శరత్ గారు 100% అంటే పోస్టులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ టీచర్లు రిటైర్మెంట్ అయ్యారు. సో మళ్ళీ ఆ పోస్టులు కూడా యాడ్ చేసి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టిందో అది కూడా రద్దు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, లేదా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కొత్త అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శరత్ గారు జరపాల సేవ్ నాయక్ హ్యాండ్లూమ్ వేవింగ్ కోర్స్ క్రాఫ్ట్ టీచర్ ఇస్ డిఎస్సీ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్? సో ప్లీజ్ ఇన్ఫర్మేషన్ సార్. హ్యాండ్లూమ్ వేవింగ్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం మనం ఖచ్చితంగా. ఆ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మనకి యూనో మనకి రిక్రూట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇచ్చిన క్వాలిఫికేషన్ లాస్ట్ టైం ఏమి ఇచ్చిండు మనకి ఈ సమయానికి ఒకవేళ అప్డేట్ చేస్తే, ఇప్పుడు మనకి 2018లో ఈ ఇప్పుడు ఇచ్చిన మనం మీకు చూపించే సిలబస్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో 2018 నుంచి 2026కి మనకి దాదాపుగా 8 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చేసిందంటే చాలా కొత్త కోర్సుల్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. అవునా, సో కాబట్టి అప్పుడు లేని కోర్సెస్ ఏవైతున్నాయో ఇప్పుడు చాలా వరకు కొత్త కోర్సెస్ ని బాగా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా, కాబట్టి
ఈ హ్యాండ్లూమ్ అనేది పాత కోర్సే, ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఏం కాదు. అది పాత పాత సిస్టమ్ లోనే, పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉన్న కోర్సెస్ అన్నమాట. సో ఒకవేళ సేవ్ నాయక్ గారు, మీరు ఒకవేళ మీకు పాసిబుల్ అయితే నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో మీకు పెట్టినానండి. వాట్సాప్ గ్రూప్ లో మీకు ఆల్రెడీ నేను చాలా క్లియర్ గా సిలబస్ కాపీ పెట్టిన, మళ్ళా పంపిస్తాను నేను చూడండి. సో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ సెక్టార్ లో ఈ ఈ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ 2018 నాటి ఏపీ డిఎస్సి కోసం వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్, తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. బట్ తర్వాత మనకి ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్ లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అంటున్నారు కాబట్టి మనకి చాలా లాంగ్ జర్నీ గ్యాప్ ఉంది. దాదాపు ఒక 6 months టైం ఉంది మనకి. ఈ 6 months లో మనకి ఈ సిలబస్ మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. అద్భుతంగా A to Z, జెండర్ స్టడీస్ తో సహా, ఆర్ట్ క్రాఫ్ట్ తో సహా మొత్తం A to Z మనం కంప్లీట్ చేసుకున్నట్టే మనం సక్సెస్ కి చాలా దగ్గరగా ఉంటామన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా మీరు అడుగుతున్న హ్యాండ్లూమ్ అండ్ వేవింగ్ అనేది, ఇది మనకి ఇచ్చిన నోటిఫికేషన్ లాస్ట్ 2018 ఇచ్చిన నోటిఫికేషన్ లో చూద్దాం మనం ఒకసారి. అవన్నీ క్లియర్ గా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి ఇవ్వలేదనుకో, మీరు ఏం చేయాలంటే సేవ్ నాయక్ గారు, మీరు ఏం చేయాలంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రాఫ్ట్ కాబట్టి దానిపైన మీరు ఒక రిప్రజెంటేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకేష్ గారికి, లేదా మినిస్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారైన లోకేష్ గారికి, వారికి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఒక 10 మంది కలిసి లేదా మీ అంతకు మీరైనా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మమ్మల్ని కూడా చేర్చండి, మేము కూడా క్రాఫ్ట్ అభ్యర్థులకు మీకే వస్తామని చెప్పేసి. దానివల్ల ఎలాంటి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ ఫ్యూచర్ లో ఈ మనకున్న ఈ గ్యాప్, నోటిఫికేషన్ గ్యాప్ లో సిలబస్ లిటిల్ బిట్ చేంజ్ కానీ లేకపోతే అలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కొత్తగా యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పడానికి నేను చెప్తున్నాను. అవకాశాలు ఉండొచ్చు. మనకి డైలీ క్లాసెస్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు క్లాస్ మనకు రేపు గ్యాప్ ఇస్తాం, ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన క్లాసు మీరు రేపు రివిజన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. అట్లా మనం ఒక ప్రీ ప్లాన్ చేసుకుందాం. మనం ఏం చేసినా ఒక ప్రీ ప్లాన్ గా చేసుకొని ఒక ఒక స్ట్రాటజీ ప్రకారం A to Z ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా మనం ముందుకెళ్దాం మనం. సో మనకి ఈ సిలబస్ కాపీలో మనకి గమనించండి, ఇక్కడ ఉంది మనకి చూడండి. ఆర్ట్ సబ్జెక్ట్ గురించి నాకు వదిలిపెట్టండి, క్రాఫ్ట్ గురించి నాకు వదిలిపెట్టండి. మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా నేను 100కి 90% మార్క్స్ నేను ఇచ్చే మార్గం నేను చేస్తాను. ఇచ్చే మార్గం అంటే ఐ మీన్ అంత లోపలికి ఇన్డెప్త్ లోపలికి మనం వెళ్ళి మనం స్టడీ చేస్తాం, కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటాం, టెక్నిక్స్ ని అర్థం చేసుకుంటాం. మీకు నేను అర్థం చేసే విధంగా నేను టీచ్ చేస్తాను. డోంట్ వరీ, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆర్ట్ క్రాఫ్ట్ గురించి మనము దేని మీద ఫోకస్ చేద్దామంటే జెండర్ స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం. ఇది ఎక్కువగా మనకి చాలా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకి లాస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, డిఎస్సి ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన ఒక వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కాపీ అనమాట. ఇది సింపుల్ గా గమనించేది ఏంటంటే ఏం చెప్పాలనుకున్నా అంటే నా ఉద్దేశము, మనకి అప్పుడు 2018లో ఈ సిలబస్ ప్యాటర్న్ క్రియేట్ చేసిన ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం ఒకటే కాబట్టి మనకి మైనర్ చేంజెస్ ఉంటాయి కానీ మేజర్ చేంజెస్ ఉండవని మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఒకటి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలు టీటీసీ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉందా సార్, లేదా ఓన్లీ బిఎఫ్ఏ ఆర్ ఎంఎఫ్ఏ ఉందా? చందు గారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో టీటీసీ ఉన్నది యాజ్ పర్ ద ప్రీవియస్ 2018 నాటి నోటిఫికేషన్ ప్రకారం, సిలబస్ ప్రకారం మనకి టీటీసీ ఉంది. ఓకేనా? టీటీసీ ఇంటర్మీడియట్ టీటీసీ ఉంది. తర్వాత నేను చూపిస్తా, అది కూడా చూపిస్తా. బిఎఫ్ఏ సపరేట్ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఐ వాంట్ మెటీరియల్ సార్ వేవింగ్ కోర్స్ లో మీకు మెటీరియల్ కావాలంటున్నారు కదా. ఓకే, విల్ సీ అండి, డెఫినెట్ 100%. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పార్ట్ 5 లో ఇక్కడ మనకి సిలబస్ ని మనకి ఏ విధంగా 5 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ 5 పార్ట్లు మనకి పార్ట్ 5, దీంట్లో కంటెంట్ అండ్ మెథడాలజీ, దీంట్లో క్వశ్చన్స్ ఏంటంటే 140 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని మార్క్స్ కంటే 70 మార్కులు, అంటే ఒక క్వశ్చన్ కి హాఫ్ మార్క్ అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హయ్యర్ అండ్ లోయర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ సిలబస్ ఆఫ్ ఏపీ స్టేట్, ఇది ఇచ్చిండు. హయ్యర్ అండ్ లోయర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ సిలబస్ ఆఫ్ ఏపీ. ఇది ఒకటే సరిపోదు, ఈ సిలబస్ ఒకటే సరిపోదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు మనకి హయ్యర్ లోయర్ లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో చాలా చిన్న సిలబస్ అనమాట అది. ఓకేనా? మనకి ఆర్ట్ టీచర్ కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ లో. కాబట్టి మనము ఆ సబ్జెక్ట్ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉందో ఆ లెవెల్లో మనం ప్రిపరేషన్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? మనకి ఆర్ట్ లోయర్ అండ్ హయ్యర్, అదేవిధంగా క్రాఫ్ట్ లోయర్ అండ్ హయ్యర్,
దాంట్లో ఇచ్చిన సిలబస్ మాత్రమే చదువుకోవాలని ఇచ్చిండు. మళ్ళా క్వాలిఫికేషన్స్ లో మనకి ఏమి ఇచ్చిండో ఇప్పుడు మీకు చూపిస్తాను. క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చిండో చూపిస్తాను. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఇచ్చిన ఆధారంగా ఒకసారి గమనించండి. ఇక్కడ చూసినట్టయితే మరి ఈ క్వాలిఫికేషన్ లో మనకి ఆర్ట్ క్రాఫ్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రైట్. సో క్వాలిఫికేషన్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ మస్ట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ ఉండాలంటున్నాడు. ఓకే, ఇంటర్ ఉండాలంటున్నాడు, రైట్. ద సెకండ్ వన్ ఏంటంటే అండ్ మస్ట్ పాస్ ఇన్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ హయ్యర్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఇంటర్ తర్వాత టీటీసీ హయ్యర్ ఉండాలంటున్నాడు. ఓకేనా? ఆర్ ఇదిగా ఉండొచ్చు, లేదా ఇంకేమంటాడు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంటే బిఎఫ్ఏ, దాన్ని మనము బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటాం. ఓకే, ఆర్ట్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ యూజీసీ. ఈ యూజీసీ గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు పాస్ అయి ఉండాలి అని అంటున్నాడు. ఏంటంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ అనేది. సో ఇక్కడ రెండు క్వాలిఫికేషన్స్ ఇచ్చింది. సో రెండు క్వాలిఫికేషన్స్ ఇచ్చింది. ఓకేనా? సేమ్ క్రాఫ్ట్ కూడా ఇదే విధంగా ఉంది. క్రాఫ్ట్ కూడా ఇదే విధంగా ఉందనే విషయం మనం ఇక్కడ చూడాలి. ఓకే, నేను చూసిన ఆల్రెడీ సేమ్ క్రాఫ్ట్ లో కూడా ఇదే ఇచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో మనకి ఇక్కడ మరి ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ లో మాత్రం మనకి 70 మార్క్స్ కి టీటీసీ హయ్యర్ లోయర్ ఉండాలని ఇచ్చిండు. కానీ క్వాలిఫికేషన్ మాత్రం హయ్యర్ క్వాలిఫికేషన్ ఇచ్చిండు. ఇదేమో మనకి జస్ట్ సర్టిఫికేట్ కోర్స్ మనకి. ఏంటిది? టీటీసీ లోయర్ హయ్యర్ అనేది సర్టిఫికేట్ కోర్స్ మనకి. కానీ బిఎఫ్ఏ అనేది బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ అనేది ఇది 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. అవునా? సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి దీంట్లో చాలా ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఉంటుంది, చాలా థరవ్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ వైజ్ గా, థియరీ వైజ్ గా. సో ఇక్కడ మనకి రెండు క్వాలిఫికేషన్ ఇచ్చింది కాబట్టి, బట్ సిలబస్ ఎగ్జామినేషన్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ లో మనకి లోయర్ హయ్యర్ మాత్రం చూపిస్తుండు. బట్ క్వాలిఫికేషన్స్ లో వరకైతే లోయర్ హయ్యర్, దాంతో పాటు ఇంకొక క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇచ్చింది. సో ఈ రెండింటికి మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఏం చేస్తాడంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ లో అయినా బిఎఫ్ఏ నుంచి కూడా మనకి సిలబస్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. మీకు అర్థమైంది అనుకుంటాను. హయ్యర్ క్వాలిఫికేషన్ ఇచ్చింది కాబట్టి బిఎఫ్ఏ అనేది ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడానికి 99% అవకాశం. మరి ఇది ఎవరు తయారు చేస్తారు? అంటే దీన్ని మనకి ఈ పేపర్ తయారు చేసే వాళ్ళు మనకి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు అనే విషయం మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, కమింగ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడైతే మనకి నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతుందో ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఈ పేపర్ ప్యాటర్న్, పేపర్ ని కరెక్ట్ గా స్క్రూటినీ చేయడానికి పేపర్ తయారు చేసే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఎవరు ఉంటారంటే యూనివర్సిటీ, మనకి ఏపీ నుంచి ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి, లేదా ఇప్పుడు ఉన్న సీనియర్ ఆర్ట్ టీచర్లు ఎవరైతే ఉంటారో, లేదా నాకు తెలిసి 99% యూనివర్సిటీ నుంచి తీసుకుంటారు ప్రొఫెసర్స్ తీసుకొని ఈ సిలబస్ తయారు చేస్తారు. మరి యూనివర్సిటీ అంటే ఎవరు ఉంటారు అక్కడ? క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు బిఎఫ్ఏ చేసి ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నేను అనేది హయ్యర్ క్వాలిఫికేషన్ మనకి ఇచ్చారు కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్లకి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటారు కాబట్టి కొంచెం హై స్టాండర్డ్ లెవెల్లోనే వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్. సో మనం ఏం చేయాలంటే ఇటు బిఎఫ్ఏ, ఇటు టీటీసీ లోయర్ అండ్ హయ్యర్ ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా డీటెయిల్ నాలెడ్జ్ అని మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం డెవలప్ చేసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎలా నేను అడగను, నువ్వు డిగ్రీ స్థాయి అడుగుతావా, పీజీ స్థాయి అడుగుతావా, నువ్వు వాట్ ఎవర్ బయట నుంచి అడుగుతావా, ఎట్లయినా అడుగు. డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ లో ఉన్న సబ్జెక్ట్ లో ఉన్న డ్రాయింగ్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, ఏ మెటీరియల్లో ఏ టెక్నిక్ ను వాడతారు, ఏ పేపర్ వాడతారు, రైట్. సో దీనికి సంబంధించిన కంటెంట్ ఉండాలి, థియరీ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలనే విషయం మనం ఇక్కడ. సో ఇట్లా ఈ విధంగా మనము డెవలప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఆయన, పైన నుంచి కింద అడుగుతాడా, కింద నుంచి పైకి అడుగుతాడా, ఏ విధంగా అడగలేదు మన క్వశ్చన్. బట్ మనము ప్రిపరేషన్ అనేది 360 degrees లో మనము ప్రిపరేషన్ చేసినట్టయితే మన క్వశ్చన్ మిస్ అవుతుంది. అట్లా మనం ప్రిపరేషన్ చేద్దాం. 100% మనం చాలా డీటెయిల్ సబ్జెక్ట్ మీకు ఇస్తాను ఆర్ట్ క్రాఫ్ట్. డోంట్ వరీ. ఓకే, రైట్. సో దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటాను.
దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. రైట్. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలని చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ గమనిద్దాం ఒకసారి. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ లో పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 5 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ వస్తాయి 5 మార్కులకి. స్టాండర్డ్ ఆఫ్ జీకే అండ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2018. దీనికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి ఏం చదవాలి, ఏ పుస్తకం చదవాలి, ఏంటి, ఎలాంటి మ్యాగజైన్ చదవాలి, ఏం చేయాలన్నది మీకు నేను చాలా క్లియర్ గా ఇస్తాను. డోంట్ వరీ. ఓకే, మనం ఒకటే ఫాలో అప్ చేద్దాం. ఓకే, కలగలుగులాగా మనము 10 మ్యాగజైన్స్, 10 న్యూస్ పేపర్లు ఇవన్నీ పట్టుకుంటే ఓన్లీ జీకే కరెంట్ అఫైర్స్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక మహాసముద్రం అన్నమాట. కాబట్టి నేను చెప్తాను, నేను మార్కెట్ లో ద బెస్ట్ ఏంటిది, మనకు అన్ని రకాలుగా ఏం కవర్ చేస్తాను అనేది ఒక మ్యాగజైన్ కానీ ఒక న్యూస్ పేపర్, ఒక మ్యాగజైన్ చెప్తాను. దాన్ని ఫాలో అప్ చేస్తే మనకి ఈ 5 మార్కులు ఏమవుతున్నాయో, ఈ 5 మార్కులు అట్లీస్ట్ మనం 3 మార్కులు సాధించుకోవచ్చు, 4 మార్కులు కూడా సాధించుకోవచ్చు. 3 మార్కులు మాక్సిమం పెట్టుకోవాలి. ఓకే, 4 మార్కులు వస్తాయి ఖచ్చితంగా రావచ్చు, మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్, 5 మార్కులు. ఇది 2010 నుంచి 16 మధ్య డిఈడి అండ్ డిఐడి అకాడమీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్ ఏదైతుందో ఈ తెలుగు అకాడమీ నుంచి మనకి ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ 2010 to 2016 మధ్య ఏమేమి మార్పులు జరిగినాయి దీంట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో అనే అంశం పైన చదవాలి. ఓకేనా? దీంట్లో మనకి ఈ పుస్తకం నుంచి మనం తయారు చేస్తాం సిలబస్ అనేది, బుక్ మెటీరియల్ తయారు చేస్తాం. ఈ బుక్ తీసుకుంటా పర్టికులర్ గా నేను ఈ బుక్ అకాడమీ బుక్ తీసుకొని, ఏపీ బుక్ తీసుకొని దాంట్లో మన పుస్తకం మొత్తం చదవాలంటే టైం వేస్ట్. ఓకేనా? మనకి ఎంత వరకు అవసరమో అంతవరకే చదవాలి. ఇది క్లియర్? ఎంత అవసరమో అంతవరకు చదవాలి. అన్ని చదువుతూ కూర్చుంటే ఈ పుస్తకం ఒకటే సరిపోతుంది. వచ్చే 6 నెలలు కూడా ఈ పుస్తకం మొత్తం కంప్లీట్ కాదు, ఆ చదివింది కూడా గుర్తుండదు. కాబట్టి ఏం అవసరమో అదే చదవాలి. ఆటోమేటిక్ గా మనకు అవసరం లేదు వదిలేస్తాం. అదే అంటున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఎంత అవసరమో అంతవరకే చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎంతవరకు చదవాలనే అంశం పైన మనకు ఐడియా ఉండాలి. ఆటోమేటిక్ గా మనం ఏం చదవకూడదు తెలుసుకోవాలి. సో అట్లా మనం ప్రిపరేషన్ చేస్తేనే మనం సిలబస్ కంప్లీట్ చేస్తాం. లేదంటే ఇందులో ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేము. ఇవన్నీ పెద్ద సిలబస్ చాలా మహాసముద్రాలు ఇవన్నీ. కాబట్టి మనం ఈ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇంకా అసలు కాదు. అంతే, నువ్వు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కంప్లీట్ కాదు. ఓకే, రైట్. పార్ట్ 3 ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇక్కడ కూడా మనకి గైడ్ అకాడమీ బుక్ ఇచ్చిండు. ఇక్కడ కూడా ఏం చదవాలనేది మీకు నేను సూచిస్తాను. ఆ పుస్తకంలో ఎన్ని పేజీలలో ఏ అంశాలు, ఏ పేజీ నుంచి ఏం చదవాలి ఏందనేది మీకు నేను టీచ్ చేస్తాను. డోంట్ వరీ. ఆ బుక్ ని మన దగ్గర పెట్టుకున్నాం. మీకు ఆ బుక్ నుంచి మీకు మెటీరియల్ తయారు చేస్తాను. నేను ఏం ప్రిపరేషన్ చేయాలనే అంశం పైన చాలా క్లియర్ గా నేను మెటీరియల్ తయారు చేస్తాను. ఓకే, రైట్. పార్ట్ 4 లాంగ్వేజ్ అబిలిటీ. మనకి తెలుగు గ్రామర్ పైన ఇక్కడ పట్టుండాలి. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇచ్చాడు, 15 మార్క్స్ ఇచ్చాడు. చూడండి, ఇది వెయిటేజ్ ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ అబిలిటీ, తెలుగు పైన మనకి కమాండ్ ఉండాలి, ఎక్కువ గ్రామర్ పైన మనకి కమాండ్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ అప్ టు 8th క్లాస్ ప్రజెంట్ ఏపీ స్టేట్స్ 8th క్లాస్ వరకు, 8వ తరగతి వరకు ఉంటే సరిపోతుంది అంతే. ఓకేనా? 8వ తరగతి వరకు ఉన్న పుస్తకాలు ఏవైతుంటే వాటిలో ఉన్న తెలుగుకు సంబంధించిన గ్రామర్ ఏమైతే ఉన్నాయో, బేసిక్ గ్రామర్ థింగ్ ఏదైతుందో మనం దీనిపైన నేను మెటీరియల్ తయారు చేస్తాను. నేను చెప్తాను ఎట్లా చదవాలి, ఏం చదవాలని చెప్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ పార్ట్ 5. ఇది మనకి బాహుబలి. మనం ఉద్యోగం సాధించాలంటే, మన లక్ష్యాన్ని ఛేదించాలంటే మనకి ఏంటిదంటే బాహుబలి టైప్. మనకున్న లక్ష్యంలో బిగ్గెస్ట్ పార్ట్ ఏరియా ఏంటిదంటే ఇది 140 క్వశ్చన్స్ అండి. మీ జాబ్ ని మొత్తాన్ని గేమ్ చేంజ్ చేసేది ఏంటంటే ఇదే ఏరియా. పార్ట్ 5 ఎన్ని క్వశ్చన్స్ అంటే 70 మార్క్స్, 140 క్వశ్చన్స్, మొత్తం కలిపి 200 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో ఇది ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ ఏదైతుందో ఇక్కడ మీ గేమ్ చేంజర్ ఇది అనమాట. మీరు లైఫ్ లో యాజ్ ఏ ప్రభుత్వ ఉద్యోగంగా సెటిల్ అవ్వాలంటే 70 మార్కులకి కనీసం మనము 60 నుంచి 65 మార్కులు సాధించాలి, టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? 60 నుంచి 65 మార్క్స్ సాధించాలి 70 అనే విషయం పైన మీరు టార్గెట్ చేయాలి. 70కి 70 సాధిస్తా అంటే అది కాని పని, వద్దులే. మనకి 70కి 70 వద్దు, మనకి జాబ్ కావాలంటే ఏం చేసుకుందాం. 70కి 70 అవసరం లేదు కదా. 70కి 70 మనకు అవసరం లేదు. మనకి ప్రభుత్వ ఉద్యోగం కావాలి, హైయెస్ట్ స్కోర్ కావాలి, కంటెంట్ అండ్ మెథడాలజీ మనం ఒక వెపన్ గా వాడుకోవాలి. ఓకే,
సో దీంట్లో మీకు మార్క్స్ మిస్ అవ్వకుండా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇగో ఇక్కడ నువ్వు ఎంత మనం టైం స్పెండ్ చేసినా కానీ ఇక్కడ చాలా కష్టతరమైన పని. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మార్క్ మిస్ అవ్వకుండా చదవాలంటే చాలా డిఫికల్ట్ థింగ్. అది ఎవరికి వినాలి కాదు. ఎవరు ఎంత యూనో సివిల్స్ ప్రిపరేషన్ చేసే ఫ్యాకల్టీ అయినా అదే చెప్తారు. ఈ కరెంట్ అఫైర్స్ జీకేలో చెప్తాను నేను దానికి ప్రత్యేకమైన ఒక స్ట్రాటజీ మనం మెయింటైన్ చేయాలి. అది నేను ఎట్లా చేయాలో చెప్తాను. క్లియర్? ఫస్ట్ వన్, దీని మీద టైం ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ దీనిపైన ఫోకస్ జరుగుతుంది, కాబట్టి అలా చేయకూడదు. ఓకే, రైట్ రైట్. నెక్స్ట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది మనము గన్ షాట్ లాగా వాడుకోవాలి. దీన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ 5 మార్కులలో 4 మార్కులు ఈజీగా మనం కొట్టచ్చు. 5కి 5 ముద్దు. ఓకే, అదే చెప్తున్నాను. ఎంతవరకు చదవాలో అంతవరకే చదవాలి. ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేయాలి. 5కి 5 మార్కులు కొట్టాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. 4 మార్కులు చదువుకుంటారు. 4 మార్కులు ఖచ్చితంగా వస్తాయి మనకి. ఎందుకంటే మనకి 2010, 2016 ఉన్నది కాబట్టి, రైట్? అవునా? ఓకే, 2010 to 2016 అన్నది కాబట్టి. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇక్కడ కూడా కొంతవరకు మనం చేయొచ్చు. ఇక్కడ ఒక 2 నుంచి 3 మార్కుల వరకు మనం చేయొచ్చు. చైల్డ్ సైకాలజీ అంటే అది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అంత లోపలికి వెళ్ళి మనము యూనో మన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇంత లోపలికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా చెప్తాను, చైల్డ్ సైకాలజీ ఎక్కడ ఏ ఏరియా అండ్ కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో చైల్డ్ పెడగావికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, యాజ్ ఏ ఒక టీచర్ గా కో కరిక్యులర్ యాక్టివిటీస్ నువ్వు ఏ విధంగా కండక్ట్ చేస్తావు. సో ఈ అంశాలు అనేవి ఉంటాయి. బేసిక్ సబ్జెక్ట్ సంబంధించి ఇది మనం చెప్తాం. మనం మీరు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ప్రిపరేషన్ చేసినట్టు ఒకవేళ మీరు ఇంతకుముందు చదివి ఉంటే దట్ ఈస్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. తర్వాత ఈ పార్ట్ 4 ఏదైతే లాంగ్వేజ్ ఎబిలిటీ, ఇది మనకి మినిమం మదర్ లాంగ్వేజ్ కాబట్టి, అవునా, మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం ఇక్కడ స్ట్రెచ్ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా మార్క్స్ పెట్టినప్పుడు. ఓకే, సో వీటన్నిట్లలో మనకి చూడండి, ఈ కంటెంట్ పార్ట్ 5 ఏదైతుందో కంటెంట్ మెథడాలజీ ఏదైతుందో దీన్ని మనం ఒక వెపన్ గా వాడుకోవాలి. ఒక వెపన్ గా వాడుకొని, రైట్, మనము మన లక్ష్యం ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దానికి ఒక వెపన్ గా దీన్ని వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఏరియా తర్వాత ఇగో ఈ ఏరియా తర్వాత ఇగో ఈ ఏరియా, ఈ 3 ఏరియాలలో ఇక్కడ ఒక 60 వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 10 వేసుకున్నాం. ఇక్కడ ఒక 3 వేసుకున్నాం. ఇట్లా ఓకే, ఈ విధంగా మనకి మార్క్స్ మనం గెయిన్ చేసినట్టే ఈజీగా మనము జాబ్ రేస్ లో ఉంటాం. ఇది ఈ విధంగా ఉండాలి. ఓకే, 70, 75 ఇట్లా ఉండాలి. మనం 100% మనం జాబ్ రేస్ లో ఉంటాం పక్క. ఓకే, రైట్. కొందరు మనకి ఇక్కడ ఈ ఈ ఈ ఆర్ట్ పోస్టులు క్రాఫ్ట్ పోస్టులు ఏంటంటే మనకి మనం ఒకవేళ మంచిగా ఉద్యోగం సాధించినాక మనకి పెద్దగా హై బర్డెన్ జాబ్ చార్ట్ ఏమి ఉండదు. చాలా వెరీ సింపుల్ గా ఉంటుంది. జనరల్ స్కూల్లో అయితే మనకి చాలా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకోవచ్చు. మనం ఉన్న ఇంటి నుండి కొంత కిలోమీటర్ దూరంలో ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ లో ఎవ్రీ 5 years ఒకసారి 8 years ట్రాన్స్ఫర్ ఉంటాయి కాబట్టి మన ఊరికి దగ్గరలో 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా మనం ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఆ విధంగా భవిష్యత్తు బాగుంటుంది, మీకు ఫ్యూచర్ బాగుంటుంది. మన హై స్టాండర్డ్ ఆఫ్ ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్నంత రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉండకపోవచ్చు. ఓకేనా? మనకి హై స్టాండర్డ్ ఆఫ్ ఇప్పుడు సబ్జెక్టు ఒక స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మ్యాథమెటిక్స్ చాలా టఫ్ ఉంటుంది. సిలబస్ కంప్లీట్ చేయాలని, అందరు పిల్లలు పాస్ అవ్వాలని, ఇలా ఆడుతూ పాడుతూ మనకున్న దాంట్లో మనకి సింపుల్ గా నీట్ గా జాబ్ చేసుకుంటూ మనకి చాలా లైఫ్ సాఫీగా న్యూట్రల్ గా నీట్ గా సాగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనకి జాబ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో ఏం చేస్తా అంటే నేను మీకు యూనో ఇది అయిపోయినాక, ఈ సెషన్ అయిపోయినాక మీకు నేను ఏం చేస్తానంటే ఫైనల్ ఒకటి మీకు ఒక కన్క్లూజన్ ఇస్తాను. మనకి యూట్యూబ్ ఛానల్లో సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మనకి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే, మీరు చాలా హై మెచ్యూర్డ్ గా క్వశ్చన్స్ ని ప్రిపరేషన్ ఫేస్ చేయడానికి. ఓకేనా? మనకి ఒకటే సింపుల్ అండి, మనకి ఈ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పాను.
సో కంటెంట్ మెథడాలజీలో మనకి 140 మార్కులు ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ మెథడాలజీలో ఎన్ని మార్కులు ఉన్నాయి మనకి? ఆర్ట్, క్రాఫ్ట్, ఓకేనా? కంటెంట్ అండ్ మెథడ్స్. ఓకే, ఇది ఆర్ట్ క్రాఫ్ట్ అంటే ఉంటుంది. ఓకేనా? దీనికి 70 మార్క్స్ ఉన్నాయి, 70 మార్క్స్ ఉన్నాయి. క్లియర్? సో కాబట్టి ఈ 70 మార్క్స్ లో మనకి దీంట్లో హైయెస్ట్ మార్క్స్ చేయడానికి మనం ఏం చేద్దామంటే దీన్ని డివైడ్ చేద్దాం. ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మనం డివైడ్ చేసుకుందాం. దీంట్లో ఏ ఏరియా నుంచి లోపలికి నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే దీంట్లో ఒక్కొక్క ఏరియా తీసుకొని ఆ ఏరియా ఆధారంగా ఏ టెక్నికల్ వైజ్ గా, మెటీరియల్ వైజ్ గా, థియరీ వైజ్ గా, అండ్ వరల్డ్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, తర్వాత నేషనల్ ఆర్టిస్ట్, దెన్ లోకల్ ఆర్టిస్ట్. అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఏపీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రీజనల్ లెవెల్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరైతే వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. తెలంగాణ ప్రాంతాన్ని రీజనల్ లెవెల్ ఆర్టిస్ట్ ఎవరు వాళ్ళ గురించి నేర్చుకోవాలి. తర్వాత నేషనల్ ఆర్టిస్ట్, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ మనం ముందుకెళ్దామా. సో దీన్ని మనం వెపన్ గా యూజ్ చేసుకొని అత్యధికంగా మార్కులు సాధించడానికి మనం దీంట్లో మనకి ఎక్కువ స్కోప్ ఉంది అన్నమాట. ఓకే, రైట్. ఇది ఫండమెంటల్, మెయిన్ ఫండమెంటల్ అన్నమాట. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన కోర్సు ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనము ఇక్కడ కోర్స్ అనేది ఇది మీకు ఎగ్జామ్ వరకు ఒక 6 months వరకు నేను ఇస్తాను. ఈ రోజు మనకి మంత్ ఏప్రిల్ అనుకున్నాం. ఏప్రిల్ అనుకున్నాం. ఏప్రిల్ 2026 నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, ఓకే, సెప్టెంబర్. ఎన్ని నెలలు వచ్చింది మనకి? ఎగ్జాక్ట్ 6 months వచ్చింది. చూడండి, ఏప్రిల్ 1st నుంచి అనుకుంటే, ఓకేనా? ఏప్రిల్ 1st నుంచి అనుకుంటే మనకి ఏప్రిల్ 10th నుంచి మనకి రెగ్యులర్ క్లాసులు మీకు అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 10th నుంచి అఫీషియల్ గా రెగ్యులర్ గా స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అనేది. సమ్మర్ లో మనకి ఈ జూన్, జూలైలో మనము ఫుల్ డే పెట్టుకోవడానికి ప్రయత్నం. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ బట్టి, స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా? ఒకేసారి కూడా కంప్లీట్ చేయొచ్చు. మీకు లాస్ట్ ఇయర్ 2023లో తెలంగాణలో ఎగ్జామ్ కండక్ట్ చేసేది. రేపు ఎగ్జామ్ అంటే కూడా టుమారో ఎగ్జామ్ 10 గంటలకు అని అనుకుంటే ఆ బిఫోర్ డే ఈవినింగ్ వరకు కూడా క్లాసెస్ చెప్తారు స్టూడెంట్స్. క్లాసులు చెప్పడం అంటే ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి వాటికి ఆన్సర్ అడుగుతూ అట్లా వాళ్ళని మోటివేట్ చేస్తూ అట్లా చేసి చెప్పినా ఉన్నాను. కొందరు స్టూడెంట్స్ కి కొన్ని కొత్త బ్యాచ్లు వచ్చినాయి. ఆ కొత్త బ్యాచ్లకి 4 days లో కంప్లీట్ చేసినాం. ఒక బ్యాచ్ కి 1 week లో చేసినాం, ఒక బ్యాచ్ కి 3 months లో చేసినాం, ఒక బ్యాచ్ కి 6 months లో. ఓకేనా? ఈ 6 months లో జాయిన్ అయిన వాళ్ళు చాలా అద్భుతమైన స్కోర్ చేసింది. మస్తు స్కోర్ చేసింది, చాలా స్కోర్ చేసింది. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తర్వాత వీళ్ళు ఒక మోతాదుగా, వీళ్ళు ఒక మోతాదుగా. ఎందుకు మరి ఏం జరిగిందనంటే అంటే మనం అనేది ఒక డీటెయిల్ స్టడీ చేసుకుంటూ వెళ్ళి మనం రివిజన్ చేసుకుంటూ స్టడీ చేయాలా, రివిజన్ చేయాలి. నేను చెప్తా మీకు ఎలా చదవాలి అని తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాను. దానికి మీకు ఒక ప్లాన్ ఇస్తాను, ప్రీ ప్లాన్ ఇస్తాను. ఒక పుస్తకం ఎట్లా చదవాల్సి, ఒక బుక్ ఎట్లా చదవాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి, ఆ బుక్ లో ఉన్న కంటెంట్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటే మనకి మైండ్ లో ఉంటుంది అనేది మీకు ఎలా చేయాలి అది కూడా నేను గైడ్ చేస్తాను. ఓకేనా? రైట్. మనం అదే ఇప్పుడు గుంపులో లాగా మనం బుక్ పట్టుకున్నాము, దాన్ని చదువుకుంటూ పోతే అది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కానీ దాన్ని ప్రిపరేషన్ ఎలా చేయాలని కూడా చెప్తాను. అది మన మైండ్ లో గుర్తవ్వాలి, లైఫ్ లాంగ్ మనకు గుర్తుండాలి. ఎగ్జామ్ లో మనం దాన్ని ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగాం. ఆ విధంగా ఎట్లా చదవాలనేది నేను చెప్తాను. ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిన్స్ 15 years మోర్. ఓకే, సో కాబట్టి దీంట్లో మనకి ఈ 6 months స్ట్రాటజీని నేను ప్రీ ప్లాన్ చేస్తాను. మీకు ప్రీ ప్లాన్ చేసి మీకు ఒక కోర్స్ అందిస్తాను. ఏం చేస్తానంటే ఒక కోర్స్ అందిస్తాను. ఈ 6 నెలల వరకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెప్టెంబర్ ఉంది కదా, మనకి ఈ 7th month మనకి అక్టోబర్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. యాజ్ పర్ ఏపీ ప్రభుత్వం ప్రకారం
సో ఇక్కడ మనకి అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చింది ఒకవేళ డిఎస్సికి ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి మనకి యూనో ఎంత టైం ఉంటుంది? మినిమం అయితే మనకి 45 డేస్ ఉంటుందండి. ఎన్ని ఉంటుంది? 45 డేస్ ఉంటుంది. మాక్సిమం అయితే మనకి 3 months లేదా 2 months ఉండొచ్చు. 3 months లేదా 3 months ఉండొచ్చు లేదా 2 months ఉండొచ్చు. డిపెండ్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మినిమం అయితే 45 డేస్ టైం ఇస్తారు. మాక్సిమం అనేది 3 months కంటే ఎక్కువ ఉండకపోవచ్చు మాక్సిమం అయితే. ఓకే, ఈ విధంగా అనుకున్నాం. అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ డిఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కి 3 months 4 months లో కండక్ట్ చేస్తారు. గ్రూప్స్ లాంటివి అయితే విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైం అనమాట. 6 months వరకు కూడా టైం పడుతుంది ఒకసారి. ఓకే రైట్. సో ఇట్లా మనకి అంటే మనం ఏం చేద్దామంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఈ సెప్టెంబర్ వరకల్లా మనం కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. కోర్స్ కంప్లీట్ చేసుకొని దీని తర్వాత మనం ఏం చేయాలంటే మనం రివిజన్ షెడ్యూల్ పెట్టుకోవాలి. తర్వాత టెస్ట్ సిరీస్ పెట్టుకోవాలి. రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ ఇదే మీద ఉండాలి. ఆ 45 days 2 months 3 months టైం ఉంటుంది కదా. ఓకేనా? సో ఈ టైం వరకు మనం ఏం చేయాలంటే ఈ రివిజన్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది విషయం చూసుకోవాలి. క్లియరా? ఈ మనకి సెప్టెంబర్ కదా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్నాక మనకి ఇంకా ఒక 2 months లేదా 3 months అయినా ఉండొచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎగ్జామ్స్ అన్నది ఒకవేళ ఇక్కడ ఏ ఏరియా మనకి ఇచ్చిన సిలబస్ లో ఒకవేళ మీరు ఎక్కువ సిలబస్ రివిజన్ చేయలేదు అని అనుకున్న అంశం ఏదైతే ఏరియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, చైల్డ్ సైకాలజీ పెడగాలి సైకాలజీ కావచ్చు, ఇలాంటి ఏరియాలో మీరు ఈ ఏరియాలో నేను ఫోకస్ చేయలేదు, ఎక్కువగా ప్రిపరేషన్ చేయలేదు, ఇంకా రివిజన్ చేయలేదు ఇంకా అనుకున్న ఏరియా ఏదైతుందో దాన్ని మీరు ఏం చేయాలంటే ఈ మనకున్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న టైం ఏదైతుందో ఆ టైంలో దాన్ని ఒక పక్క అది ప్రిపరేషన్ చేయాలి, మిగతా టైం వల్ల రివిజన్ చేయాలి, టెస్ట్ సిరీస్ చేయాలి. ఈ రివిజన్ టెస్ట్ సిరీస్ అనేది ఆవద్దు ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను. టిల్ ద ఎగ్జామ్ వరకు మనం టచ్ లో ఉండాలి. గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిచ్యువేషన్ కండిషన్స్ ఏంటంటే రేపు ఎగ్జామ్ అంత వరకు మనం దాని డైలమా అనేది దాని మూడ్లో అట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి. అప్పుడు మనం ఎగ్జామ్ ని చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. ఓకేనా? దీనికి ఓవర్ బర్డెన్ గా మనము గంటల తరబడి చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? నేను మామూలుగా సివిల్స్ ఎగ్జామ్స్ కూడా మనము 8 గంటల కంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు నా అంచనా ప్రకారం. ఈ ఎగ్జామ్ కి ఇలాంటి ఎగ్జామ్ కి ఇప్పుడు మనకు 6 months టైం ఉంది కాబట్టి డైలీ ఒక 1 hour చాలు. 6 నెలలు ఒక 1 hour చాలు, లేదా ఒక 2 hours చాలు. ఈ ఎగ్జామ్ మన ఎగ్జామ్ క్వాలిటీ ఉండాలి. నేను 4 గంటలు 5 గంటలు 6 గంటలు చదువుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఒకవేళ డిఎస్సిలో వేరే సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేస్తున్నా, గ్రూప్స్ చదువుతున్నా, అది చదువుకుంటూ కంబైన్ సిలబస్ మీరు అట్లా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటే దీన్ని ఎట్లా కంబైన్ చేసుకొని చదవాలని కూడా చెప్తాను. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేస్తారు, లేకపోతే ఎస్జిటిగా ట్రై చేస్తున్నారు, ఓకే, ఆ సబ్జెక్ట్ ని ఈ సబ్జెక్ట్ ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ సిలబస్ దీన్ని ఏ విధంగా కంబైన్ చేసుకొని సేమ్ సిలబస్ ఉన్న దాన్ని చదవాలనే అంశం పైన మీకు నేను మంచి స్ట్రాటజీ ఇస్తాను. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు టైం రెడ్యూస్ అవుతుంది, ఓవర్ బర్డెన్ తగ్గుతుంది. ఆ సిలబస్ కాలేదనే అంశం లేకుండా ఈక్వల్ సిలబస్ ఉన్నదంతా ఒకదానికి టైప్ చేసుకొని మీద దాని మొత్తం ఒక విధంగా మనం టైం చేసుకున్నట్టు మనకి ఈజీ చెప్తారు కూడా చెప్తారు. సో అప్పుడు ఎస్జిటి ఇంకా అదర్ ఎగ్జామ్ గ్రూప్స్ కానీ లేకపోతే ఎస్ఐపిసి కానీ లేకపోతే అదర్ ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా వెల్ బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలని నేను చెప్తాను. మన ఎగ్జామ్ కి డైలీ ఒక 1 hour లేదా మీకు ఇంకా టైం ఉంటే ఒక 2 hours ఇచ్చాను పర్ డే, ఒక రోజుకి. అంటే నేను క్లాస్ ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా, మన క్లాస్ మిస్ అవ్వకుండా ఆ క్లాసుని నేర్చుకోవాలి. తర్వాత దానిపైన నెక్స్ట్ డే నాడు మనం ఒక క్లాస్ లేదు ఈ రోజు, నెక్స్ట్ డే నాడు క్లాస్ ఉంటుంది మనకి. అట్లా మనకి ఏంటంటే మనము ఈ రోజు క్లాస్ అయిపోయిన క్లాస్ని మళ్ళీ రేపు రివిజన్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ నుండి క్లాస్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే రివిజన్ చేసుకోవాలి. అట్లా పెట్టుకున్నట్టు మీకు ఏదో హడావుడికి ఏదో అయిపోయింది క్లాసు, సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోయింది అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కంప్లీట్ చేస్తాను.
100% ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి కంప్లీట్ చేయగలుగుతాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 వరకు సిలబస్ కంప్లీట్ చేయమంటే కంప్లీట్ చేస్తాం. ఓకే, కానీ దట్స్ నాట్ అట్లా ఉంది, అట్లా 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 వేస్ట్ అది ఎందుకంటే అది మీకు ఎందుకు ఉపయోగపడదు, రైట్? నాకు 1 week టైం ఇస్తే మీరు అద్భుతమైన మంచి స్కోర్ చేసేంత సబ్జెక్ట్ ఇవ్వగలుగుతారు. అది కూడా ఒక స్ట్రాటజీ. కానీ ఈ స్ట్రాటజీ ఏంటంటే మనకి బర్డెన్ ఉండదు, ఎగ్జామ్ అవుతున్న ఫీలింగ్ ఉండదు, ఇంట్లో ఫ్యామిలీతో పనులు చేయొచ్చు, పనులు చేసుకోవచ్చు. మనకి ఎలాంటి పోస్ట్పోన్మెంట్ ఉండకుండా మైండ్ లైక్ చాలా ఫ్రీగా, మెంటల్ వెల్బీయింగ్ గా, చాలా అద్భుతంగా హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకుంటూ మన ఎగ్జామ్ రాష్ట్రాలందరూ కూడా ఫ్యామిలీస్ తోటి ఎక్కువగా, ఫ్యామిలీ పిల్లలు ఇట్లా ఉంటే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చెప్పినా కాబట్టి 2018 తర్వాత 2015 తర్వాత రీసెంట్ ఎగ్జామ్స్ కూడా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చెప్పాను కాబట్టి సో మన ఫ్యామిలీస్ అన్ని కూడా ఫ్యామిలీస్ తోటి ఇంకా పిల్లలు, పెళ్లి, మ్యారేజ్, ఫ్యామిలీస్ తో లింక్ అయి ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఒక 2-3 ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తారు. పీసీ చేసేవాళ్ళు, తర్వాత కొందరు ఏం చేస్తారు, మల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. వెల్ అండ్ గుడ్ అండి. ప్రెసెంట్ డేస్ మనము యూనో ఒకటే ఎగ్జామ్ పట్టుకుంటే కూడా కష్టం. అంటే చేంజ్ అయిపోయింది మొత్తం. ప్రెసెంట్ ఉన్న ప్రిపరేషన్ ఆఫ్ స్ట్రాటజీ కానీ, ఎగ్జామ్ సినారియో, ఎగ్జామ్ పేపర్ తయారీ విధానం కానీ ఇదంతా కూడా మొత్తం చాలా వరకు మార్పులకు ఉండింది అనమాట. ఇప్పుడంతా కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆలోచన విధానం కూడా రీతి కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ట్రెడిషనల్ టైప్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా 21st century ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేది అవసరం. ప్రెసెంట్ ట్రెడిషనల్ మెథడాలజీ పోయింది అది. ఓకే, ఈ డిజిటల్ యుగం తర్వాత అన్ని చేంజెస్ జరిగినాయి కాబట్టి మన ఆలోచన విధానం కూడా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఆధారంగా మనం మార్చుకోవాలి. అట్లయితే మనం ఎగ్జిస్టెన్స్ అవుతాం సొసైటీలో. లేకపోతే చాలా కష్టమైన విషయం. సో కొందరు పీసీగా ట్రై చేస్తారు, వాళ్ళే ఎస్ఐగా ట్రై చేస్తారు. ఓకేనా, వాళ్ళే ఎస్జిటిగా ప్రిపరేషన్ చేస్తారు. తర్వాత వీళ్ళే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఐగా ట్రై చేస్తారు. తర్వాత మళ్ళా గ్రూప్స్ చేసేటోళ్ళు సపరేట్ ఉండదు. గ్రూప్ 1, 2, 3, 4. ఓకే, ఇదంతా ఒక కేటగిరీ. ఇది గ్రూప్ 1 రాస్తాడు, 2 రాస్తాడు, 3 రాస్తాడు, 4 రాస్తాడు. లేకపోతే ఓన్లీ గ్రూప్ 2 రాస్తాడు, 2 రాస్తాడు, 3 రాస్తాడు, 4 రాస్తాడు, ఎస్ఐ రాస్తాడు, పీసీ రాస్తాడు, ఇవన్నీ రాస్తాడు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పేది ఏంటంటే ఈ 3 ఎగ్జామ్స్ మీరు పెట్టుకోవచ్చు ఈజీగా. ఈ 3 ఎగ్జామ్స్ ని ఒక అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఇక్కడ పీసీకి, ఎస్ఐకి సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది కూడా పనికి వస్తుంది. ఇక్కడ కొద్దిగా కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అది సబ్జెక్ట్, స్కూల్ అసిస్టెంట్ అయితే సబ్జెక్ట్ గలవాళ్ళు మ్యాథ్స్ రాష్ట్రంలో ట్రై చేయొచ్చు. సో నేను ఏమంటున్నానంటే ఇట్లా మీరు దీనికి 1 hour పెట్టుకుని మీరు బ్యాచులర్ అయినారు, మ్యారేజ్ కాలేదు ఇంకా, లేదంటే నేను మ్యారేజ్ అయినా కానీ నాకు ఫైనాన్షియల్ గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను టూ-ఫ్లెడ్జ్గా ఒక 6 నెలలు నేను కూర్చోగలుగుతా, ఎలాంటి నాకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకపోయినా కానీ నేను ఫైనాన్షియల్ గా వెల్ బీయింగ్ ఉన్నాను, నాకు సపోర్టింగ్ గా ఉంది అనుకునేటోళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా మల్టిపుల్ పెట్టుకొని అవసరమైతే ఇంటి దగ్గర కూర్చొని ఒక లైబ్రరీ కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా స్టడీ హాల్ కానీ చూసుకొని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల ఎగ్జామ్స్ రాసుకోవాలి. మనం దాంతో పాటు వీటితో పాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ రాసుకోవాలి. వీటితో పాటు దీన్ని తయారు చేసుకోవాలి. ఓకే, ఈ గ్రూప్స్ అనేది సపరేట్ ప్లాన్. ఇది రాష్ట్రం కూడా మన ఎగ్జామ్ రాస్తారు తెలుసా. ఈ గ్రూప్స్ రాష్ట్రం కూడా మన ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక మెట్ ఎక్కాలనుకుంటాడు. అభ్యర్థి ఏం చేస్తారంటే ఏదో ఒక మెట్ ఎక్కాలి. ఫస్ట్ ఒక మెట్ ఎక్కితే ఈ ఆర్ట్ క్రాఫ్ట్ అనేది చిన్న జాబ్, ఎలాంటి కష్టం ఉండదు మనకి. మంచి హ్యాపీగా రిలాక్స్ గా జాబ్ చేసుకుంటాం, ఫ్యామిలీ రన్ చేసుకోవచ్చు. ఇంకా లేడీస్కి అయితే చాలా కంఫర్ట్ జాబ్ అండి, 100%. బిందాస్ గా జాబ్ చేసుకోవచ్చు మంచిగా. జీతాలు ఎక్కువనే ఉంటాయి, తక్కువే ఉంటాయి జీతాలు ఎస్జిటి ఉన్నట్టే ఉంటాయి జీతాలు స్కూల్ అసిస్టెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎస్జిటి ఉండే జీతాలు ఉంటాయి ఆర్ట్ క్రాఫ్ట్. ఓకేనా? సో కాబట్టి నేనేమంటానంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్స్ రాష్ట్రాలు కూడా ఈ ఆర్ట్ క్రాఫ్ట్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మంది రాష్ట్రం, డిఎస్సి రాష్ట్రంలో రాశారు చాలా మంది, స్కూల్ అసిస్టెంట్ రాశారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక జాబ్, చిన్న జాబ్ ఇస్తే దాని నుంచి పెద్ద జాబ్ కొట్టుకోవచ్చు, సెక్యూరిటీ ఉంటుంది కదా. సో అట్లా నేను అట్లా ఎవరైనా ఉంటే అట్లా వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా నేను చేస్తాను. పర్సనల్ గా మెసేజ్ పెడితే వాట్సాప్ లో నేను ఎట్లా చేయాలి వాళ్ళు గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనండి, రైట్. మరి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఒక 6 months కోర్సు సంబంధించి మీకు ఏం చేస్తానంటే నేను ఈ 6 నెలలకు సంబంధించి ఒక కోర్స్ తయారు చేస్తాను. ఓకేనా? ఆ కోర్స్ తయారు చేస్తా. ఆ కోర్సులో మనం ఏం చేద్దామంటే ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది? ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్స్ పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏంటంటే యాప్ ద్వారా మన యాప్ చిరంజీవి
ఈ యాప్ ఏదైతే ఉందో ఓకేనా, ఈ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఇది ఒక యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి. అంటే తెలంగాణ వాళ్ళకి టీచ్ చేసినప్పుడు క్లాసెస్ అని దానికి అప్లోడ్ చేసినాం. తెలంగాణ ఏపీ రెండు సేమ్ సిలబస్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఆ వీడియోస్ లో మీకు వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ. ఓన్లీ రీజనల్ తెలంగాణ ఆర్టిస్టులకు సంబంధించింది తప్ప మిగతా సబ్జెక్ట్ రిమైనింగ్ ఓన్లీ ఒక 5 మార్క్స్ వరకు తప్ప ఆ మిగతా రిమైనింగ్ సిలబస్ సేమ్ యాసిస్ ఉంటుంది. ఆర్ట్ కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు. సో అది ఒక్కటి తప్ప మిగతాదంతా మీరు ఆ వీడియోస్ అని మీరు ఫాలో చేసుకుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్. డోంట్ ఫర్గెట్. తర్వాత ఇది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లో మనం ఏం చేస్తామంటే ఒక కోర్స్ క్రియేట్ చేస్తాం. ఈ యాప్ లో మనము ఒక కోర్స్ ఉంది, ఓకేనా. ఆ కోర్స్ లో ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఓకేనా. ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత దీన్ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత దీనికి కోర్స్ ఆఫర్ ఉంటుంది. కోర్స్ ఆఫర్ ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక కోర్స్ నేమ్ ఉంటుంది. మనకి ఏపీ డిఎస్సి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అని పెడతాం. అండ్ దానికి తెలంగాణ కూడా యాడ్ చేస్తాం మనం, ఓకేనా. ఏపీ తెలంగాణ డిఎస్సి ఆర్ట్ క్రాఫ్ట్ మనకి 2026 అని మనం మెన్షన్ చేద్దాం, ఓకేనా. ఆ కోర్స్ దానికి ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫీజ్ స్ట్రక్చర్ మనము పే చేసుకోవాలి. ఆ ఫీజ్ స్ట్రక్చర్ పే చేస్తేనే మనం దాంట్లోకి మనం ఫస్ట్ క్లాస్ డైలీ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే పాసిబిలిటీ ఉండదు విషయం గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే యాప్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఓకేనా. ఒకటి. తర్వాత దాన్ని పర్చేజ్ చేసుకోవాలి మనం. మీరు యూ కెన్ పే త్రూ ద ఫోన్ పే ఆర్ గూగుల్ పే, వాట్ ఎవర్ యూ, ఓకే, రైట్. తర్వాత వ్యాలిడిటీ దానికి మనం 6 months అనుకుందాం. మీకు ఎగ్జామ్ వరకు ఇస్తాను, ఎగ్జామ్ డేట్ వరకు ఇస్తాను. ఇది క్లియర్? అట్లే లేదు 6 నెలలు మీకు టీచ్ చేస్తానంటే 6 నెలలు కాదు, మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఇస్తాను. ఇది క్లియర్? దాంట్లో మనం చెప్పిన క్లాసెస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి, ఈ కోర్స్ లో ఉంటాయి. మీరు 24/7 మీరు ఎప్పుడైనా కానీ ఈ క్లాసెస్ ని ఓపెన్ చేసుకుని రివిజన్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇది మనకి ఆన్లైన్ క్లాస్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ. ఆఫ్లైన్ క్లాస్ లో ఒకసారి చెప్తాం, ఒక మెటీరియల్ హ్యాండ్ ఇచ్చేస్తారు కదా, మళ్ళీ అది మనం గోయింగ్ అంతే. మనకి డౌట్ వస్తే మాత్రం మన పట్టించుకునే నాలుగే ఉంటుంది. మనం బట్ వేలకు వేలు మనం అక్కడ పే చేస్తారు ఆఫ్లైన్ క్లాసెస్ లో. మీరు గుర్తుపెట్టి ఎక్కడైనా చూడండి, రైట్. చాలా చాలా హై పెయిడ్ ప్రజెంట్ ఆఫ్లైన్ క్లాసెస్. మీరు పోయి అక్కడ ఉండడం, అక్కడ హాస్టల్లో ఉండడం, ఆ హాస్టల్లో ఫుడ్ సరిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటర్ ఉండకపోవచ్చు, పవర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో. ఫుడ్ మెయిన్ అండి. మనం హెల్దీగా ఉండాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉంటేనే మనము చేయగలుగుతాం, ఏదైనా చేయగలం. హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఓకేనా. సో హాస్టల్లో ఉండి చదువుకున్నాం అనుకుంటే ఈ సమస్యలు ఉన్నాయి. అందుకనే మనకి లాస్ట్ టైం మన తెలంగాణలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత మంది స్టూడెంట్స్ ఆన్లైన్ వచ్చి అందరూ ఆన్లైన్ వచ్చారు. ఆఫ్లైన్ కూడా కండక్ట్ చేసారు తెలంగాణలో, హైదరాబాద్ లో ఆఫ్లైన్ కండక్ట్ చేసినాం. కానీ అక్కడ ఏమైందంటే హాస్టల్ ఫీజు, ఈ హాస్టల్ ఫీజు పే చేసేలా ఉండొచ్చు అనుకుంటే దానికి ఇంకొక నష్టం ఏంటంటే ఫుడ్ సరిగా ఉండదు హాస్టల్లో. దానివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆడ ఉండడానికి వాటర్ సరిగా ఉండవు. మంచి అంటే మనకు ఏదైనా కంఫర్ట్ ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇవన్నీ సమస్యలే. ఈ హాస్టల్ ఫీజు తర్వాత ఈ కోచింగ్ ఫీజు ఎంత డబుల్ కాకుండా, అవునా కదా. మళ్ళీ అది ఎంత 3 months 4 months ఉండాలి, ఎంత నష్టం జరుగుతుంది. అందుకనే ఐ ట్రై టు అడ్వైజ్ టు యూ టేక్ ఆన్లైన్ క్లాసెస్. మీరు గ్రూప్స్ స్థాయి ఎగ్జామ్ కైనా కానీ ఆన్లైన్ క్లాసులు తీసుకొని ఒక స్టడీ హాల్ ఎంచుకొని అతి తక్కువ ఖర్చుతో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ప్లాన్ ఉండాలి. కొందరికి ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటాయి. అట్లా ఉంటే ఆఫ్లైన్ అయితే నేను చేయగలుగుతాను అనుకుంటే మనం ఏం చేయలేదు, ఓకేనా. సో ఫీజులో ఇందులో మనకి తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది, ఫ్యామిలీతో పాటు ఉండొచ్చు, పిల్లలు ఫ్యామిలీ ఇట్లన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఇస్ బెటర్, రైట్. సో ఇట్లా పర్సెంటేజ్ వ్యాలిడిటీ ఉంటుంది, కోర్స్ ఆఫ్ ఉంటుంది. దీని మెటీరియల్ అనేది ఇప్పుడు మీకు నేను క్లాస్ చెప్తాను. క్లాస్ చెప్పినాక ఈ క్లాస్ అనేది మీకు ఒక మెటీరియల్ మీకు అందివ్వాలి. ఆ మెటీరియల్ హ్యాండ్ మెటీరియలా లేకపోతే ఒక పుస్తకం, ఒక నిమిషం మీకు పుస్తకం చూపిస్తాను. ఈ బుక్
ఏపీ తెలంగాణకి కలిపి తీసుకొచ్చిన పుస్తకం. ఓకేనా, లాస్ట్ టైం తీసుకొచ్చింది. ఓకేనా. సో ఈ పుస్తకం అనేది మనకి బుక్ రావడమా లేకపోతే హ్యాండ్ మెటీరియల్ ఇవ్వడమా అనేది నేను ఆలోచన చేసి మీకు ఈ కోర్స్తో పాటుగా నేను అందిస్తాను. ఓకేనా. సో ఇట్లా మనకి జీకే అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించిన మెటీరియల్ హ్యాండ్ మెటీరియల్ ఇవ్వడమా లేకపోతే ఆ బుక్ ఇవ్వడమా, రెండిట్లో ఏదో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ హ్యాండ్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ అనేది డిస్కౌంట్ చేస్తాం. అంటే ఎట్లా, ఒక 2000 మెటీరియల్ ఉందనుకోండి, డిస్కౌంట్ లో మనకి ఒక 1500 కానీ లేదా 1000 రూపీస్ కానీ రావచ్చు. అట్లా డిస్కౌంట్ చేస్తాం. ఎవరికి అంటే మన కోర్స్ మన క్లాస్ మన దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళకి అభ్యర్థులకి డిస్కౌంట్ చేసి ఇస్తాం. ఎక్కడ అవైలబిలిటీ లేవు ప్రజెంట్ అయితే. సో వీటిని మళ్ళీ ప్రింట్ చేయడమా లేకపోతే అప్డేట్ చేసి ఇవ్వడమా, ఇది ఎప్పుడు 2023లో మనం తీసుకొచ్చాం అనేది. సో దీంట్లో కొన్ని అంశాలు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. వాటిని అవాయిడ్ చేసి కొంచెం అప్డేటెడ్ గా నీట్ గా తప్పులు లేకుండా చేసి ఇవ్వడం అనేది ఒకటి, లేదా హ్యాండ్ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం అనేది ఒకటి. ఈ రెండు ఉన్నాయి అనమాట. మనకి ప్రింట్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనకి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటే మనం ప్రింట్ చేయొచ్చు, కానీ మన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. కాబట్టి ఇప్పుడున్న కొంతమందికి మనం ఈ మెటీరియల్ ప్రింట్ చేయడం అంటే చాలా రిస్క్ అయింది, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకేనా. సో అది ఆలోచన చేద్దాం అది దీన్ని. కాబట్టి ఏదో ఒక మార్గం అయితే ఆలోచన చేసి చేద్దాం. సో ఈ విధంగా ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మోస్ట్లీ రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఎప్పుడు ఉంటాయి అని చెప్తాను. రెగ్యులర్ క్లాసెస్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ కంబైన్ జాయిన్ అవ్వచ్చు. తెలంగాణ నుంచి ఏపీ నుంచి అభ్యర్థులకి రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి అక్కడున్న ఒక 5 మార్కుల నుంచి 5 మార్క్స్ తేడా అయితే ఉంటుంది వాళ్ళకి, వీళ్ళకి, తెలంగాణకి ఏపీకి. ఈ 5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్న తెలంగాణ ఏపీ వాళ్ళకి ఆ క్లాస్ కాకుండా రీజనల్ ఆర్టిస్ట్ అదొకటే మనకు చేంజ్, రిమైనింగ్ అంతా సేమ్ యాసిడ్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత రిమైనింగ్ మొత్తం సేమ్ కాబట్టి కంబైన్ ఈ కోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ చేయలేదు, ఎట్లా క్లాసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ కోర్స్ తీసుకోవడం ఈజీగా తీసుకోవచ్చు. మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏపీ కంటే తెలంగాణలో చాలా భారీ నోటిఫికేషన్ ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని తీసుకొస్తుంది. సో వాటన్నిటిలో కూడా కొత్త పోస్టులు వస్తాయి. తర్వాత ఇప్పుడున్న టీచర్స్, సీనియర్ మోస్ట్ టీచర్స్ అందరూ రిటైర్ అయిపోయారు. సో కాబట్టి ఇంతకుముందు పోస్టులు ఎగ్జామ్ పెట్టిందో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ క్యాన్సిల్ అయిపోయిన ఎగ్జామ్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రీకండక్ట్ చేస్తారు. ఓకే, లేదా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో మెనీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏపీ ఎవరైతే ఇప్పుడు మన దగ్గర క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళు సీరియస్ గా తెలంగాణలో కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మీరు మళ్ళీ ఇక్కడ కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ భారీ నోటిఫికేషన్. రైట్ అండి, రైట్, ఓకే. సో మరి ఈ విధంగా మనకి ఏప్రిల్ 10 to 15 మధ్య నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయని గమనించాలి. ఏప్రిల్ 15 డేట్ నుంచి మనకి విల్ బి స్టార్ట్ రెగ్యులర్ క్లాసెస్. అప్పటి వరకు యూ హ్యావ్ ఎ టైం, మోర్ దెన్ 10 to 15 డేస్ టైం ఉంది కాబట్టి మీ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది. సో ఓకే, యువర్ ఎయిమ్ బై ద గెటింగ్ ద గవర్నమెంట్ జాబ్, దట్ ఈస్ అప్రిషియేషన్. ఓకే, దాన్ని మీకు 99.5 లేదా 100/100% నేను మీకు ఎంకరేజ్మెంట్ చేస్తాను. దానికి కావాల్సిన ఎంత వరకు అవసరమో అంతవరకు మీకు నేను నా సబ్జెక్ట్ అందిస్తాను. అంతవరకు నేను కూడా కష్టపడతాను, మిమ్మల్ని పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల నేను చాలా సాటిస్ఫాక్షన్ అవుతాను. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ నాకు కలుస్తుంటారు. సార్ మీ క్లాసెస్ వల్ల, మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల, మీరు అసలు మీరే ఒక స్టూడెంట్ ప్రిపరేషన్ చేసి మా క్లాసులు చెప్పేటప్పుడు అనే విధంగా అట్లా వర్క్ చేపిస్తాను. అంత మంచి డీటెయిల్ వర్క్ ఉంటుంది అనేది. మొత్తం A to Z డీటెయిల్ సబ్జెక్ట్ అందిస్తాను. మన స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి, అవునా కదా. ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ అంటే ఇది స్కిల్ ఆధారంగా నేర్చుకునే విద్య అనమాట. దీని ఆ పర్పస్ లోని ఆ స్టైల్లోనే ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా. సో అట్లా మనం డీటెయిల్ చదువుకుంటున్నాం కాబట్టి మన కోర్స్ అనేది అన్ని రకాలుగా 360 degrees లో మీకు ఉపయోగపడుతుంది అనమాట.
సో మళ్ళీ మనము మీకు ఈ 10-15 వరకు నేను మీకు మనకి యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా మీకు కొన్ని వీడియోస్ మోటివేషన్ చేస్తూ కొన్ని క్లాసెస్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ మీకు అందిస్తుంటాను. కంటిన్యూగా మనం క్లాసెస్ చేసుకుంటూ మనము ఈ జర్నీ అనేది కంటిన్యూ చేద్దాం అనేది నా ఆలోచన అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. మరి మీ ఇంకెవరైనా ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వెళ్తాం. థ్యాంక్ యూ అండి. డౌట్స్ ఏమడిగింది? ఆఫ్లైన్ క్లాసులు పెట్టండి. ఆఫ్లైన్ కష్టం అండి. ఆఫ్లైన్ ఎందుకంటే శివ్ నాయక్ గారు ఆఫ్లైన్ అనేది ఎందుకంటే మనం ఒక్కరు 10 మందికి వస్తాం కదా. ఆఫ్లైన్ అంటే ఒక 100 మంది, మోర్ దెన్ 100 మంది, 200 మంది ఉండాలండి. అప్పుడు మనం అక్కడున్న రెంట్లు ఈ హైదరాబాద్ లో రెంట్లు పెట్టుకోవడానికి రెంట్లు కట్టడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి చాలా కష్టమైన పని. మళ్ళీ ఆ ఫీజులు ఎవరి నుంచి వసూలు చేయాలి? ఇప్పుడు నేను పలానా దిల్షునగర్ లో ఒక కోచింగ్ క్లాస్ పెట్టాను. ఇది క్లియర్? అక్కడ ఒక ఫీజు మంత్ ఒక 50,000 మంత్. ఆ ఫీజు ఎవరి నుంచి వసూలు చేయాలి? నా పాకెట్లోకి వెళ్ళి నేను ఇవ్వలేను కదా, స్టూడెంట్స్ నుంచే వసూలు చేయాలి. మరి ఆ బర్డెన్ ఎవరిపై పడుతుంది? స్టూడెంట్ పైన పడుతుంది. అవునా? కాబట్టి అవన్నీ కాదు, మీకు తక్కువ ఖర్చుతోటి సింపుల్ గా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో పాటు జర్నీ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళే మాత్రం మనం చేయాలి. రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. మెటీరియల్ కూడా ఇస్తామండి. మెటీరియల్ అదే అంటున్నాను, కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. గాయత్రి గారు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది హ్యాండ్ మెటీరియల్ లేకపోతే బుక్ అనేది మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏదో ఒకటి బుక్ ఇచ్చినా మెటీరియల్ ఇచ్చినా 100% మీకు క్లియర్ కట్ మెటీరియల్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మాక్సిమం బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ తెలంగాణలో ఉంది కాబట్టి అని అనుకుంటున్నాను. విల్ ట్రై మై పాసిబిలిటీ. ఎంతమంది మన స్టూడెంట్స్ మన కోర్స్ ఎంతమంది పర్చేజ్ చేస్తారు దాన్ని బట్టి మనం బుక్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ బుక్ ప్రింట్ చేస్తే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ అనేది చూద్దాం అసలు ఎంత పడుతుంది మనం చూసి దాన్ని బట్టి ఆలోచన చేద్దాం. రైట్ అండి. రైట్. ఓకే, కృష్ణ నాయక్ ఎస్ అండి. లైవ్ క్లాస్ తర్వాత రికార్డ్ వినవచ్చా? అవునండి. ఇప్పుడు మీకు ఈ క్లాస్ చెప్పాను, ఈ క్లాస్ నాకు మనకి యాప్ లో రికార్డ్ అయి ఉంటుంది. ఓకేనా? మీరు ఆ కోర్స్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ తీసుకున్నప్పుడు ఈ రోజు జరిగిన లైవ్ క్లాస్ అందులో ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు నేను క్లాస్ చెప్పిన ఒక 1 అవర్ క్లాస్ చెప్పిన, 1 అవర్ మోర్ దెన్ క్లాస్ చెప్పిన, ఈ 1 అవర్ క్లాస్ అనేది యాప్ లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కోర్స్ అయితే ఎవరు తీసుకున్నారో వాళ్ళకి వ్యాలిడిటీ ఎగ్జామ్ అయిపోయే వరకు ఆ కోర్స్ అనేది ఈ వీడియో క్లాస్ అనేది ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం ఏ రోజు క్లాస్ పెట్టుకుంటే ఆ రోజు సంబంధించిన వీడియో అనేది మనకి అందులో రికార్డ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. 100% ప్రతి ఒక్క క్లాస్ రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు కోర్స్ లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన కోర్స్ లో ఇప్పుడు మీకు ఏపీడిఎస్సి ఆర్ట్ క్లాసెస్ అని పెట్టినా కదా, దాంట్లో రికార్డ్ చేసిన క్లాసెస్ చాలా ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి, అప్లోడ్ చేసిన కోర్సు ఉన్నాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డ్ క్లాసెస్ అంటే తీసుకున్న లైవ్ క్లాసే రికార్డ్ అయి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాను. అందుకనే మనకి ఈ కోర్స్ ఎంత వాల్యుబుల్ అనేది, రికార్డ్ క్లాసెస్ అనేది చాలా మంది స్టూడెంట్స్ స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రిపరేషన్ మిస్ అవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? లైవ్ క్లాస్ కి రికార్డ్ క్లాసెస్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, లైవ్ సెషన్ క్లాస్ అనేది మీరు ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైతే క్లాసెస్ వింటారో మీరు ఆ సెషన్ కి ఆ టైంకి మీరు అటెండ్ అవ్వాలి, క్లాస్ నేర్చుకోవాలి. ఒకవేళ ఆ రోజు మిస్ అయిన క్లాస్ ఏదైతే ఉంటుందో అదే క్లాస్ ని మళ్ళీ నేను అందులో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయినా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? లైవ్ క్లాస్ ఉందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్లైన్ క్లాసెస్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది? లైవ్ క్లాసెస్ ఇక్కడనే కదా, ఎక్కడైనా లైవ్ క్లాస్ ఉందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆఫ్లైన్ క్లాసెస్. మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్ నువ్వు వెళ్ళినావు అనుకో, మరి ఆ రోజు మిస్ అయిన క్లాస్ ఉంటుందా? ఉండదు. అది దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆన్లైన్ లైవ్ క్లాస్ సెషన్. మనకి క్వాలిటీ ఉంటుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఎన్నిసార్లు మనం రికార్డ్ వీడియోస్ మనం చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు మనకి అవైలబిలిటీ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనకి మెటీరియల్ అందిస్తాం, మనం రివిజన్ చేపిస్తాం, ఇవన్నీ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో అట్లా అదే అంటున్నాను, క్లియర్ కట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ద గెటింగ్ ద మన గోల్. ఖచ్చితంగా మనకి ఏమంటారు, ఎగ్జామ్ మనకి అర్జునుడికి నీకు ఏం కనిపిస్తుంది అంటే నాకు ఆ బర్డ్ యొక్క ఐ కనిపిస్తుంది అన్నట్టుగా అట్లా మనము వెళ్దాం ఖచ్చితంగా. ఎందుకంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. తెలంగాణ వాళ్ళకు చాయిస్ ఉంటుందా సార్ ఏపీలో అంటే? ఉంటుందండి. ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఓపెన్ కేటగిరీ ఉంటుంది. ఎందుకంటే మన స్టేట్స్ డివైడ్ అయినాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. లాస్ట్ టైం తెలంగాణలో ఏపీ వాళ్ళు చాలా మంది రాశారు. తెలంగాణ వాళ్ళతో పాటుగా తెలంగాణ స్టూడెంట్స్ తో పాటుగా ఏపీ స్టూడెంట్స్ చాలా మంది క్లాసెస్ తీసుకున్నాం. మన దగ్గర ఫ్రెండ్ టచ్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు, రాయాలని ట్రై చేస్తారు. ఇంకా ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి తొందరగా. ఓకే అండి హరిబాబు గారు. ఓకే, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం మిగతా ఏమైనా విషయాలు ఉంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. నో ఇష్యూ. రైట్.
ఓకే. చాలా టైం అయింది.